హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభువైన అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు. లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు నీ దేహమునకు దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుండి నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంది. అది చెవినదైతే నీ దేహమును చీకటిమయమై ఉంది. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటివై ఉండకుండా చూచుకును. ఏ భాగమైన చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వల్ల నీకు వెలుగు వెలిగించినప్పుడు ఎలాగుంటుందో అలాగే దేహం అంతయు వెలుగుమయమై ఉందని చెప్పండి. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశము ఏంటిదంటే కనుక వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకో. హల్లెలూయా. మన అంశం ఏంటిది? వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకో. హల్లెలూయా. ప్రైజ్. మరి ఇక్కడ ఈ లూకా సువార్తలో 11వ అధ్యాయంలో మరి ఈ 33 వచనం నుంచి 36వ వచనం వరకు కూడా మరి ఇక్కడ యేసుప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మరి ఎవరైనా దీపం వెలిగించి చాటు చోట్లలో పెడతారా? పెట్టారు కదా. అవునా? హల్లెలూయా. అందరు కూడా దీపం వెలిగించి ఎక్కడ పెడతారు? రూమ్ అంతా కూడా వెలిగించడం కోసము ఎత్తు స్థలంలో పెడతారు. అవునా? ఇప్పుడు లైట్ ఎప్పుడైనా కానీ, ఇప్పుడు లైట్ మరి ట్యూబ్ లైట్ ఉంది, ఆ ట్యూబ్ లైట్ అది పైన ఉన్నందుకు ఏమైతుంది? రూమ్ అంతా కూడా వెలిగిస్తుంది. అవునా? హల్లెలూయా. అదే లైట్ కింద ఉంటే గనక రూమ్ అంతా కూడా వెలిగిస్తుందా? ఇస్తుందంటారా? రూమ్ అంతా కూడా వెలిగిస్తుంది అంటారా? ఆ లైట్ ట్యూబ్ లైట్ కింద ఉంది అనుకో, మీద ఉంది కాబట్టి రూమ్ అంతా కూడా వెలుగు వస్తుంది. అదే కింద ఉంటే వెలుగు వస్తుందా? రాదు. అవునా? హల్లెలూయా. మరి వెలుగు వస్తుంది, వెలుగుతుంది, కాదని కాదు, కానీ రూమ్ అంతా వెలుగు వస్తుందా? రాదు. కాబట్టి మరి రూమ్ అంతా వెలుగు రావాలంటే లైట్ ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ మరి దీపం ఎవరైనా వెలిగించి ఎక్కడ పెడతారు? పైనే పెడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దీపం ఎవరు అంటే కనుక అది మనమే. హల్లెలూయా. మరి దేవుడు మరి లోకాన్ని ఏమన్నాడు? సంఘాన్ని ఏమన్నాడు? దేవుడు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. హల్లెలూయా. లోకానికి వెలుగు ఎవరు? సంఘము. హల్లెలూయా. మరి లోకానికి మరి మార్గం చూపించడం కోసము సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? ఒక వెలుగుగా పెట్టాడు. హల్లెలూయా. మరి దేవుడు వెలుగుగా పెట్టి కింద పెట్టిండంటనా? లేదు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరైనా కానీ చాటు చోట్లలో పెడతారా అంటున్నాడు. హల్లెలూయా. మరి ఎక్కడ పెడతారంట? మరి లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడటం కోసము ఎక్కడ పెడతారంట? దీపస్తంభం మీదనే పెడతారంట. హల్లెలూయా. అంటే మరి లోకంలో సంఘాన్ని మరి దేవుడు వెలుగుగా చేసి ఎక్కడ పెట్టాడు? దీపస్తంభం మీద పెట్టాడు. హల్లెలూయా. అంటే మరి అందరికి వెలిగించే స్థానంలో మరి సంఘాన్ని పెట్టాడు. హల్లెలూయా. అయితే మరి వెలిగే ఆ సంఘము చీకటిమయం అయిపోతే పరిస్థితి ఏంది? హల్లెలూయా. ఇప్పుడు వెలిగే చీకటి అయిపోయింది అనుకో, మరి ఆల్రెడీ చీకటిలో ఉన్నవాని పరిస్థితి ఏంది? ఇంకా దారుణం. అవునా? హల్లెలూయా. వెలిగే మరి ఆ మార్గం చూపించేటోడే మార్గం తప్పిపోతే మరి ఫాలో అయ్యేటోడు ఎటు పోవాలి? అంతేనా? మార్గం చూపించేవాడే. ఇప్పుడు మార్గం చూపించేవాడు లేకపోతే ఎట్లుంటది పరిస్థితి? ఇంకా అందరు చెడిపోతారు. అవును కదా? ఒక మార్గం చూపించేటోడు, మంచి మాటలు చెప్పేటోడు మరి ఒక్కడన్నా ఉండాలి. ఒక్కడన్నా ఉంటే గనుక మరి వాని బట్టి మరి మిగతా వాళ్ళు ఏమవుతారు? కొద్దిగంత కంట్రోల్లోకి వస్తారు. అవునా కదా? అంతే అంటారు కాదంటారు? నేను చెప్పేది కరెక్ట్ అంటారు కాదంటారు? హల్లెలూయా. ఒక్కడు మంచివాడు ఒక్కడు ఉన్నాడు అనుకో,
ఒక్కడు మరి మార్గాన్ని చూపించేవాడు ఒక్కడు ఉన్నాడు అనుకో, ఆ ఒక్కడిని బట్టి మిగతా వాళ్ళు కూడా ఏమవుతారు, కంట్రోల్ అవుతా ఉంటారు. అనేది ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఒక గొర్రె ఎక్కడ పోతే మిగతా గొర్రెలన్నీ కూడా అక్కడికే పోతాయంట. హల్లెలూయా. అంటే ఒక గొర్రె గుంతలోకి పోతే మిగతా గొర్రెలన్నీ కూడా గుంతలకే పోతాయి. హల్లెలూయా. ఒక గొర్రె మంచి మార్గంలో పోతే మిగతా గొర్రెలన్నీ కూడా మంచి మార్గంలోనికే పోతాయి. హల్లెలూయా. అంటే మరి వెలుగు, మరి దేవుడు సంఘాన్ని లోకానికి వెలుగుగా పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఏ విధంగా ప్రవర్తిస్తుందో దాన్ని బట్టి లోకం కూడా ఏమవుతుంది, హల్లెలూయా, లోకం కూడా వెనకాల నడుచుకుంటా ఉంటది. హల్లెలూయా. మరి సంఘము వెలుగు సంబంధం, మరి వెలుగుగా దేవుడు పెట్టాడు కాబట్టి మరి సంఘానికి మరి వెలుగు సంబంధమైన క్రియలు సంఘం కలిగి ఉంటే గనక, హల్లెలూయా, మరి చీకట్లో ఉన్న వారు కూడా ఏమవుతారు, ఈ వెలుగు సంబంధులను వెంబడిస్తారు. హల్లెలూయా. అయితే మరి సంఘమే మరి వెలుగే చీకటి అయితే ఇంకా పరిస్థితి ఎట్లుంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకోమంటున్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ 34వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఏముంది, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. హల్లెలూయా. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే గనుక సంఘముతోటే మాట్లాడుతున్నాడు, విశ్వాసులతోటే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మరి దేవుడు వెలుగు అని చెప్పి ఎవరిని అన్నాడు, సంఘాన్ని మాత్రమే అన్నాడు. హల్లెలూయా. విశ్వాసులను మాత్రమే మరి మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే విశ్వాసులతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. విశ్వాసులతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇక్కడ 34వ వచనంలో చూస్తుంటే ఇక్కడ ఏముంది, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటేనే దేహం అంతయు వెలుగుమయమై ఉండును. హల్లెలూయా. అది చెడిపోతే ఏమవుతుందంట, నీ దేహం అంతా చీకటిమయం అవుతుందంట. హల్లెలూయా. మరి మన దేహానికి దీపం ఏంటిదంట, కన్నే. హల్లెలూయా. ఇప్పుడు కన్ను మన అవయవాలన్నిట్లో కూడా చాలా చిన్న అవయవం ఏది అంటే కళ్ళే. అవునా? హల్లెలూయా. కళ్ళు చాలా చిన్నయే, కానీ ఆ కళ్ళు మంచిగా ఉంటేనే శరీరం అంతా కూడా ఎట్లుంటుంది. ఇప్పుడు కళ్ళు మంచిగా లేవనుకో, శరీరం కదులుతుందా? కదలదు. అవునా కదా? కన్ను మంచిగా ఉంటేనే మనం ఏం చేస్తాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం. అవునా? మనకి ఏదంటే అది మంచిగా క్లియర్గా కనబడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నడుచుకుంటాం. మన కన్ను మంచిగా లేకపోతే మనం జాగ్రత్తగా నడుచుకోగలుగుతామా? నడుచుకోలేము. అవునా కదా? ఇప్పుడు నీకు కనబడకపోతే నువ్వేం చేస్తావు, ముళ్ళు మీద కూడా కాలు పెట్టేస్తావు. అంతేనా కదా? హల్లెలూయా. అంటే మరి కన్ను చిన్న అవయవం అయినా కానీ అది తేటగా లేకపోతే గనుక మరి మన దేహం కొన్ని బాధలు పడాల్సి వస్తుంది. హల్లెలూయా. కన్ను చెడిపోతే ఏమవుతుందంటే దేహము కూడా చీకటిమయం అయిపోతుందంట. హల్లెలూయా. కాబట్టి మరి కన్ను తేటగా ఉంటే దేహం అంతా కూడా ఎట్లుంటుందంట, వెలుగుమయంగా ఉంటుందంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ కన్ను దేనికి గుర్తు అంటే, మరి ఈ కన్ను ఏం కన్ను అంటే గనక మన ఆత్మీయ నేత్రాలు. హల్లెలూయా. మన శరీరానికి ఎట్లా నేత్రాలు ఉన్నాయో మన ఆత్మకు కూడా ఏమున్నాయి, నేత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. మన ఆత్మీయ నేత్రాలు మూసుకోపోతే గనక మరి ఆత్మ సంబంధమైన ఏవి కూడా మనకు అర్థం కాదు. హల్లెలూయా. మన ఆత్మీయ నేత్రాలు మూసుకపోతే ఆత్మ సంబంధమైనవి మనకు అర్థమవుతుందా? అర్థమవుతుంది అంటారా? అర్థం కాదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనవి కూడా మనకు అర్థం కావాలంటే మనకు ఆత్మీయ నేత్రాలు కావాలి. హల్లెలూయా. మరి 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 మన ఆత్మీయ నేత్రాలు తేటగా ఉన్నప్పుడే మనం ఆత్మ సంబంధమైన వాటిని అన్నిటి కూడా మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాటిని అన్నిటిని కూడా గ్రహించినప్పుడే మనం ఏ సంబంధులముగా జీవిస్తాం, మనము
ఆత్మ సంబంధులంగా జీవిస్తాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధులంగా జీవిస్తామో మరి మరి మనం ఆత్మ సంబంధులంగా ఉన్నప్పుడే మనం ఏ రీతిగా నడుచుకుంటాం, మనము ఏ మార్గంలో నడుచుకుంటాం అంటే సరి అయిన మార్గంలో నడుచుకుంటాం. హల్లెలూయా. మన ఆత్మ సంబంధులంగా ఉన్నప్పుడే ఏ మార్గంలో నడుచుకుంటాము, సరి అయిన మార్గంలో నడుచుకుంటాం, దేవుని మార్గంలో నడుచుకుంటాం. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మ సంబంధులంగా ఉన్నప్పుడే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడే మన దేహం అంతా కూడా ఏమవుతుందంట, వెలుగుమయమై ఉంటుందంట. హల్లెలూయా. అంటే దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుందంటే అంటే ప్రతి అవయవానికి కూడా అన్ని క్లియర్గా కనబడతాయి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటిది, ప్రతి అవయవానికి కూడా అన్ని క్లియర్గా కనబడతాయి. హల్లెలూయా. అంటే మన కన్ను సరిగ్గా ఉందంటే మన దేహం అంతా కూడా చాలా జాగ్రత్తగా నడుచుకుంటది. హల్లెలూయా. మన కన్ను సరిగా లేకపోతే మన కన్నులో కొంచెం దుమ్ము పడ్డా కానీ, ఇప్పుడు మన కనుగుడ్డు మనమైతే కన్నురెప్పెవరు, దేవుడు. అవునా కదా. ఇప్పుడు ఈ కన్నురెప్ప మరి కన్నుగుడ్డుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటది. అవునా కదా. వితిన్ సెకండ్స్ లా ఏదైనా దుమ్ము పడబోతుంది, గాలి వస్తుందంటే వితిన్ సెకండ్స్ లా మరి కన్నురెప్ప ఏమవుతుంది, మూసుకపోతుంది. అవునా. హల్లెలూయా. ఆ కనురెప్ప అంత ఫాస్ట్ గా మూసుకపోతున్నా కానీ ఒక్కోసారి ఏమవుతుంది, మన కంట్లో దుమ్ము పడిపోతుంది. అవునా కదా. కంట్లో దుమ్ము పడిపోతే కన్ను మూసుకపోతుంది. అవునా. హల్లెలూయా. అలాగే మరి ఇప్పుడు కంటి చూపు ఎప్పుడు మనకు తేటగా ఉండదంటే, ఒకటి మన కంట్లో దుమ్ము పడ్డప్పుడు తేటగా ఉండదు. హల్లెలూయా. రెండవది మన కంటి చూపు పవర్ తగ్గినప్పుడు కూడా ఎట్లుంటది, తేటగా ఉంటుందా. ఇప్పుడు మన కంటి చూపు తగ్గిందనుకో, పవర్ తగ్గిందనుకో, మన కళ్ళు తేటగా కనబడతాయా, కనబడవు. అవునా కదా. ఒకటి దుమ్ము పడితే తేటగా కనబడదు, రెండవది కంటి చూపు తగ్గితే తేటగా కనబడదు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అంటే నీ కన్ను తేటగా కావాలంటే ఒకవేళ దుమ్ము పడితే నువ్వు ఏం చేసుకోవాలి, దుమ్ము పడితే నీ కంట్లో దుమ్ము పడితే నువ్వు ఏం చేయాలి, నువ్వు హల్లెలూయా ఆ దుమ్మును తీసేస్తే కన్ను క్లియర్ గా కనబడుతుంది. అవునా. హల్లెలూయా. అంటే ఆ దుమ్ము ఏంటిదంటే పాపము. హల్లెలూయా. సడన్ గా మనం ఎంత నీతిగా జీవించాలి. ఇప్పుడు కన్ను రెప్ప కన్నును ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటది, అయినా కానీ ఒకసారి ఏమవుతుంది, మట్టి పడుతుంది. అవునా. హల్లెలూయా. అట్లనే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా కానీ ఇప్పుడు దేవుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు కన్ను రెప్ప ఏ విధంగానైతే కనుగుడ్డును కాపాడుతుందో, దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, మన పరిశుద్ధతను కాపాడుతూ ఉంటాడు. మన పాపంలో పడిపోకుండా దేవుడు కూడా కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఫిజికల్ గా అపాయంలో పడకుండా కాపాడడం మాత్రమే కాదు, ఆత్మీయంగా పాపంలో పడకుండా కూడా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. అయితే ఒక్కోసారి ఏమైపోతుంది, మనము మనం తెలుసో తెలియకనో మనం ఏమైపోతా ఉంటాము, పాపములో పడిపోతా ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు కంట్లో దుమ్ము పడినప్పుడు మన కన్ను మూసుకుపోతుంది. అవునా. హల్లెలూయా. ఆ కంట్లో నుంచి నువ్వు దుమ్ము తీసేసుకుంటే ఏమవుతుంది, మరలా తిరిగి కన్ను తెరవబడుతుంది, తేటగా ఉంటది. హల్లెలూయా. అంటే మనం చేస్తున్న ప్రతి పాపమును బట్టి కూడా మనం మన కన్నును తేట ఎట్లా చేసుకోగలము, ఆత్మీయ నేత్రాన్ని ఎట్లా మనం తేటగా చేసుకోగలము అంటే కనుక మనం చేసిన ప్రతి పాపమును ఏం చేయాలి, దేవుని దగ్గర ఏం చేయాలంటారు. ఇప్పుడు కంట్లో ఉన్న దుమ్ము దులపడం అంటే ఏంటిదంటే మనం చేసిన ప్రతి పాపమును కూడా దేవుని దగ్గర ఒప్పుకోవడమే. హల్లెలూయా. క్షమాపణ కోరడమే. హల్లెలూయా.
దుమ్ము దులుపుకోవడం. హల్లెలూయా. మరి అదే విధంగా మరి కన్ను మరి ఆ మరి కంటి చూపు పవర్ తగ్గితే కూడా ఏమవుతుంది? కన్ను క్లియర్ గా ఉంటుందా అంటే కన్ను క్లియర్ గా ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు నీ కంటి చూపు పవర్ తగ్గింది అనుకో, నువ్వు ఏం చేస్తావు? నువ్వు నీ కళ్ళు సరిగా కనబడతలేవు అనుకో, ఏం చేస్తావు? డాక్టర్ దగ్గర పోతావు. అవునా కదా? హల్లెలూయా. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? చెప్పాలి. డాక్టర్ చెక్ చేసి మరి నీ కంటి చూపు ఎంతైతే తక్కువ ఉందో మరి అది చూసి ఏం చేస్తాడు? దానికి తగ్గట్టుగా స్పెట్స్ ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా కొన్ని మరి టాబ్లెట్స్ లేకపోతే ఇంకా మరి డ్రాప్స్ మరి డాక్టర్ ఇస్తాడు. అవునా? హల్లెలూయా. అప్పుడు మరి ఆ డాక్టర్ ఇచ్చినవి నువ్వు వాడినప్పుడు అప్పుడు ఏమవుతుంది? మళ్ళా తిరిగి మరి ఆ అద్దాలు పెట్టుకున్నప్పుడు మరి తిరిగి నీ కంటి చూపు నీకు ఎట్లుంటది? నీకు తేటగా నీకు కనబడుతుంది. అవునా? హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ ఎవరంటే దేవుడే. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చే స్పెట్స్ మందులు ఏదంటే వాక్యమే. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ విధంగా బాగు చేస్తాడంటే వాక్యముతోటే దేవుడు మనల్ని బాగుగా చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఇప్పుడు మన కంటి చూపు పవర్ తక్కువగా ఉండడం అంటే ఏంటిదంటే కనుక ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువగా గ్రహించలేకపోవడం. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువగా గ్రహించలేకపోతున్నావా? ఆత్మీయంగా నువ్వు సంపూర్తిగా ఉండలేకపోతున్నావా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవా, నువ్వు నాకు సహాయం చేయి, మరి నేను ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నా కాబట్టి నువ్వు నాకు సాయం చేయి ప్రభా అని చెప్పి మరి దేవుని దగ్గరికి వెళ్తే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఆయన వాక్యాన్ని బోధించి వాక్యంతో దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ విధంగా ఎట్లా బలపరుస్తాడు అంటే వాక్యముతోటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎట్లా స్వస్థపరుస్తాడంటే ఆయన వాక్కుతోటే దేవుడు స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. మరి ఇక్కడ కీర్తనల గ్రంథంలో 107వ అధ్యాయంలో మనం చూసుకుంటే గనక కీర్తనల గ్రంథము 107వ అధ్యాయంలో కీర్తనలు 120వ వచనం. కీర్తనలు 107వ అధ్యాయం 20వ వచనం. చాలు. హల్లెలూయా. మరి దేవుడు తన వాక్కును పంపి ఏం చేసిందంటే వారిని బాగు చేశాను. హల్లెలూయా. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని ఏం చేశానంట? విడిపించను అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి దేవుడు మనల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎట్లా బాగు చేస్తాడు? దేవుడు తన వాక్కు ద్వారానే. హల్లెలూయా. మనం పడిపోయిన గుంట, మరి ఇక్కడ పడిపోయిన గుంట, మరి ఆ గుంట ఏంటిదంటే పాపం అనేది ఏంటిది? అదొక గుంట. హల్లెలూయా. మరి దేవుడు తన వాక్కు ద్వారానే ఏం చేస్తాడు? పడిపోయిన ఆ గుంటలో నుండి ఏం చేస్తాడంట? తిరిగి విడిపిస్తాడంట. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆ వాక్కు ద్వారానే దేవుడు మనల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావు, నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. నువ్వు దేవుని అడిగితే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఆయన వాక్కుతో నిన్ను బలపరుస్తూ, హల్లెలూయా, మరి దేవుడు మరి ఆయన వాక్కుతో ఏం చేస్తాడు? నిన్ను బలపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మరి దేవుడు మరి తన వాక్కుతో నిన్ను బాగు చేస్తాడో అప్పుడు నీ కంటి చూపు ఎట్లుంటది? తేటగా ఉంటది ఆత్మీయంగా. హల్లెలూయా. నీ కన్ను మరి ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తేటగా ఉంటాయో అప్పుడు నీకు అన్ని కూడా క్లియర్ గా కనబడతాయి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా మరి నీకు క్లియర్ గా కనబడతాయి. హల్లెలూయా. మన శరీర రీతి నేత్రాల కంటే కూడా ఏ నేత్రాలు ఉండాలంటే ఆత్మీయ నేత్రాలు ఉండాలి. ఇప్పుడు శరీర రీతి నేత్రాల కంటేనేమో కాలు మన ముందున్నదే కనబడుతుంది. హల్లెలూయా. అదే ఆత్మీయ నేత్రాలకు ఎట్లుంటది పరిస్థితి? తర్వాత జరగబోయేది కూడా కనబడుతుంది.
హల్లెలూయా. మన శరీర రీతి నేత్రాలకేమో మనం ముందున్నదే కనబడుతుంది, మన ఆత్మీయ నేత్రాలకు తర్వాత జరగబోయేది కూడా కనబడుతుంది. ఇక్కడ మరి ఇదే కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయంలో మనం చూసుకుంటే గనక 73వ అధ్యాయంలో 73వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు చదవండి. కీర్తనలు 73వ అధ్యాయం 12 నుంచి 18 వరకు. మీరు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారే ప్రవృత్తి చేసుకున్నారు. నా హృదయంలో నేను శుద్ధి చేసుకొని ఇంటితో వెళ్తాను. నా చేతులు పట్టుకొని నిర్మలుడనై ఇంటితో వెళ్తాను. దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తున్నది. ఇలాగూ ముచ్చటిస్తున్నది నేను అనుకుని కదా, నేను ఈ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనబడుతున్నాను. అయినను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. నిశ్చయంగా నువ్వు వారిని కాలుజారి చోటునే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ 73వ కీర్తన ఎవరు రాస్తున్నారంటే ఆసాబు భక్తుడు రాస్తున్నారు 73వ కీర్తన. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ మరి 12వ వచనం నుంచి కూడా ఇక్కడ ఏమంటున్నాడు, భక్తిహీనులు ఎట్లున్నారంట, వాళ్ళు ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉన్నారంట. హల్లెలూయా. వాళ్ళు ధనవృద్ధి చేసుకుంటున్నారంట. అయితే మరి 13వ వచనంలో మరి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు, వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు, నేను ఇంత హృదయ శుద్ధి కలిగి మరి నా హృదయమును నేను మరి శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని ఉండుట మరి కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే అంటున్నాడు. ఎందుకు? 14వ వచనంలో ఏమంటున్నాడు, దినమంతయు ఏందంట, నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. హల్లెలూయా. మరి దినమంతా కూడా మరి ఈయనకి ఏమవుతుందంట, బాధ కలుగుతుందంట, ప్రతి ఉదయం శిక్ష కలుగుతుందంట. కాబట్టి మరి భక్తిహీనుడేమో చాలా మంచిగా ఉన్నాడు, నేను ఇంత పరిశుద్ధంగా ఉండే లాభం ఏంది, నా హృదయాన్ని శుద్ధి చేసుకొని లాభం ఏంది, నా చేతులను కడుక్కొని నిర్మలనై ఉండడం ఉంటే లాభం ఏంటిది, నాకు పొద్దున్న లేస్తే శ్రమనే, ఉదయం మరి ప్రతి ఉదయం నాకు శిక్షణ కలుగుతుంది అని చెప్పి అనుకున్నాడు. మరలా తర్వాత ఏమనుకున్నాడు, నేను ఇట్లనే మాట్లాడితే గనుక దేవుని కుమారులను నేను మోసపరిచిన వాడని అవుతా అని చెప్పి మళ్ళా ఏం చేసిండంట, దేవాలయానికి వెళ్ళి మరి ధ్యానించిండంట. హల్లెలూయా. మరి ఆ భక్తిహీనుల అంతం ఎట్లుంటది, ఆయన అంతం ఎట్లుంటది అనేది దేవాలయంకి వెళ్ళి ధ్యానించిండంట. హల్లెలూయా. ధ్యానించినప్పుడు ఆయనకి ఏం కనబడ్డది, ఆయనకి ఏం అర్థమైంది, ఎవరు కాలు జాలే స్థలంలో ఉన్నారని అర్థమైంది ఆయనకి. ఆ భక్తిహీనులు ఎవరైతే నిశ్చయంతగా ఉన్నారని చెప్పి అనుకున్నాడో ఆ భక్తిహీనులే ఏ ప్లేస్ లో ఉన్నారంట, కాలు జారే ప్లేస్ లో ఉన్నారంట. హల్లెలూయా. మరి ఈయన ఏ ప్లేస్ లో ఉన్నాడు, దేవుని హస్తంలో ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈయన దేవుని వాక్యాన్ని ధ్యానించేంత వరకు కూడా ఈయన ఏమనుకున్నాడు, నేను పరిశుద్ధునిగా ఉండడం వ్యర్థమే అనుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, దుష్టులు, దుర్మార్గులు, అయినా వాళ్ళే బాగున్నారు, వాళ్ళే మరి రోజు రోజుకు మరి ఫైనాన్షియల్ గా అభివృద్ధి చెందుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు, అంత దుర్మార్గులైనా దుష్టులైనా చాలా బాగున్నారు. నేనేమో ఇంత భక్తి ఉండి ఇంత పరిశుద్ధంగా ఉండి నాకేమో రోజు శ్రమలే వస్తున్నాయి అని చెప్పి అనుకున్నాడు. హల్లెలూయా. అయితే మరి దేవుని ఆలయానికి వెళ్ళి ధ్యానించిన తర్వాత ఏం జరిగింది, మరి ఆ భక్తిహీనులు ఎక్కడున్నారంట, క్షణం మాత్రంలోనే కాల్జార స్థలంలో వాళ్ళు ఉన్నారంట, స్థలంలో ఉన్నారన్న అర్థమైంది. హల్లెలూయా. అంటే మనకు ఆత్మీయ నేత్రాలు మరి మనకున్నప్పుడే ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. హల్లెలూయా.
మరి ఆ ఆత్మీయ నేత్రాలు మరి మూసుకపోయినాయి అంటే ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అవును కదా, హల్లెలూయా. ఏం జరుగుతుందో మనకు ఇప్పుడు చీకట్లో ఉన్న వానికి ఏమైనా కనబడుతుందా? ఏం కనబడదు. ఎటు పోతుండో అర్థం కాదు, ఏడ కాలు పెడుతుండో అర్థం కాదు. అవును కదా, హల్లెలూయా. అంటే మరి అట్లనే మరి నీ ఆత్మీయ నేత్రాలు మూసుకపోతే కూడా నీకు అర్థం కాదు. హల్లెలూయా. నీకు శరీర రీతి నేత్రాలు ఖాళీ మరి శరీర రీతిగా మాత్రమే నీకు పనిచేస్తాయి. అదే ఆత్మీయ నేత్రాలు శరీర రీతిగా ఆత్మీయంగా కూడా పనిచేస్తాయి. హల్లెలూయా. మన ఆత్మీయ నేత్రాలు మరి క్లియర్ గా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు గురించి చూసుకుంటే కనుక, ఇప్పుడు ఈసాకును మరి యాకోబు మోసం చేయగలిగాడు. మరి ఈసాకు మరి కళ్ళు మందగిల్లిపోయి మరి ఆయన ముసలాడు అయినప్పుడు ఇస్సాకుని యాకోబు ఏం చేయగలిగాడు? ఈజీగా మోసం చేయగలిగాడు. అవునా కదా, హల్లెలూయా. మరి ఇస్సాకును మోసం చేసి ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని కొట్టేసుకున్నాడు. హల్లెలూయా. మరి ఏశావు వస్త్రం వేసుకొని, ఏశావు చేతులు రొమాల చేతులు కాబట్టి మరి ఏం చేశాడు? మరి మేక చర్మమును యాకోబు మేక చర్మమును మరి చేతులకు పెట్టుకొని, ఏశావు వస్త్రం వేసుకొని, ఏశావు వేసుకునే సెంట్ వేసుకొని మరి తండ్రికి కావాల్సిన మంచి ఆహారమును తీసుకొచ్చినప్పుడు అప్పుడు మరి ఈసాకు ఏం చేశాడు? మరి ఆ వాసనను చూసి, ఆ సెంటు వాసన చూసి మరి ఆ యాకోబు వేసుకొచ్చిన మరి ఆ ఏశావు అంగీని చూసి మన యాకోబు చేతులు తడివి చూసి ఏమనుకున్నాడు? ఏశావే అనుకొని ఏం చేసిండు? మరి అన్నం తిని మరి ఏశావు అనుకొని యాకోబుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అయితే అదే పరిస్థితి యాకోబుకు వచ్చింది. ఆయన ముసలాడు అయినప్పుడు ఇస్సాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి యాకోబుకి వచ్చింది. అయితే మరి యాకోబు మోసపోయింది అంటే మోసపోలే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆదికాండము 48వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందంగా ఉండేది కనుక అతడు చూడలేకపోయాడు. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖం చూచెదనని నేను అనుకోలేదు, కానీ ఈ సంతానంలో దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసింది. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తగ్గగా తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తగ్గగా తన ఎడమ చేత మనుష్యను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చింది. మనిషి పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను గట్టిగా చాచి, చిన్నవాడైన ఎఫ్రాయిము తన మీద తన కుడి చేతిని, మనిషి తన మీద తన ఎడమ చేతిని ఉంచింది. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకుల ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించును గాక అని చెప్పింది. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుడు చూసినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయింది. అతడు మనిషి తల మీద పెట్టించవలెనని 19వ వచనం వరకు చదువు. 19 వరకు చదువు. 19 వరకు చదువు. అతడు మనిషి తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, ఈ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పింది. అయినను అతని తండ్రి ఒప్పుక, అది నాకు తెలియదు, నా కుమారుడా, అది నాకు తెలియదు. ఇతడును
ఒక జన సమూహమై గొప్పవాడను గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడను, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పింది. చాలు. హల్లెలూయా. మరి యాకోబు కూడా మరి మరి వృద్ధాపమందు కళ్ళు మందగిలినప్పుడు మరి యోసేపు ఏం చేశాడు? తన ఇద్దరు కుమారులను కూడా మరి యాకోబు ఆశీర్వదించాలని, నా తండ్రి ఆశీర్వదించాలని చెప్పి మరి యోసేపు తన ఇద్దరు కుమారులను కూడా యాకోబు దగ్గర తీసుకొని వచ్చి ఏం చేశాడు? మరి పెద్ద కొడుకు మనష్షే, చిన్న కొడుకు ఎఫ్రాయిము. హల్లెలూయా. మరి మరి పెద్ద కొడుకును మరి యాకోబు ఏ చేతి దగ్గర పెట్టాడంటే కుడి చేతి దగ్గర పెట్టాడు. ఎఫ్రాయిం చిన్నోడు కాబట్టి ఎడమ చేతి దగ్గర పెట్టాడు యోసేపు. అయితే మరి యాకోబు మరి కుడి చేతిని ఎవరి మీద వేస్తున్నాడు? ఎడమ చేయి దిక్కున్న చిన్నవాని మీద కుడి చేయి పెడుతున్నాడు. హల్లెలూయా. అయితే యోసేపు ఏమనుకున్నాడు? నా తండ్రి కన్ను కనబడతలేవు కాబట్టి మరి ఆ ఎడమ దిక్కున్నాడు పెద్దోడు అనుకుంటున్నాడు, అందుకే మరి వాని మీద చెయ్యేస్తుని చెప్పి అనుకొని ఏం చేస్తున్నాడు? ఆ చేయి తీసేసి మళ్ళా పెద్ద కుమారునికి. అయితే యాకోబు ఏం చేశాడు? మళ్ళా తీసి చిన్నోని మీదనే ఆ కుడి చేయి పెట్టాడు. హల్లెలూయా. అయితే మరి యోసేపు కోపం వచ్చి యోసేపు ఏమంటున్నా, నా తండ్రి అట్లా కాదు, నీ ఎడమ దిక్కున్నోడు చిన్నోడు, కుడి దిక్కున్నోడు పెద్దోడు, నీ కుడి హస్తం పెద్దోని మీద పెట్టాలి, నీ ఆ ఎడమ హస్తము మరి చిన్నోని మీద పెట్టాలి. హల్లెలూయా అని చెప్పి అన్నప్పుడు యాకోబు ఏం చేసిండు? ఒప్పుకోలే. హల్లెలూయా. ఆయన కళ్ళు శరీర రీతి కళ్ళు మందగిలినాయి కానీ ఆత్మీయ కళ్ళు మాత్రం తేటగా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యాకోబు ఎట్లా చూస్తుండంటే ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు. హల్లెలూయా. ఈసాకు మోసపోగలిగిండు కానీ యాకోబు మోసపోలే. హల్లెలూయా. ఈసాకు మోసపోయాడు కానీ యాకోబు మరి ఆయన కళ్ళు మందగిలినా కానీ ఆయన మోసపోలే. హల్లెలూయా. దేవుడు ఎవరి మీద మరి ఎవరిని ఎక్కువగా మరి ఇప్పుడు ఇక్కడ మరి యోసేపు ఇద్దరు కుమారులు కూడా ఎవరు ఎక్కువగా మరి ఆశీర్వదింపబడతారని చెప్తున్నాడు? ఎఫ్రాయిము, చిన్నవాడైన ఎఫ్రాయిము. హల్లెలూయా. మరి మనిషే కూడా మరి గొప్ప జనం అవుతారు కానీ మనిషే కంటే కూడా ఎఫ్రాయిము మరి ఆ సంతానము గొప్ప జనం అవుతుందని చెప్తున్నాడు నన్ను. హల్లెలూయా. కాబట్టి మరి ఎవరిపైన మరి యాకోబు తన కుడి చేయనేసాడంటే ఆ చిన్నవాని పైన కుడి చేయేశాడు. హల్లెలూయా. అంటే మరి ఇప్పుడు ఇక్కడ యాకోబు నేత్రాలు మరి శరీర రీతి నేత్రాలు మందగిలిపోయినాయి కానీ ఆత్మీయ నేత్రాలు మాత్రం ఎట్లున్నాయి? చాలా క్లియర్ గా ఉన్నాయి. కాబట్టి ఆత్మీయ నేత్రాలు క్లియర్ గా ఉన్నందుకు శరీర రీతిగా కూడా మరి తన ముందు ఎవరున్నారు, కుడి చేయి దగ్గర ఎవరున్నారు, ఎడమ చేయి దగ్గర ఎవరున్నారో కూడా యాకోబు ఏం చేయగలిగిండు? గుర్తుపట్టగలిగిండు. హల్లెలూయా. అంటే నీ ఆత్మీయ నేత్రాలు క్లియర్ గా ఉంటే గనక ఆత్మీయంగా ఏం జరుగుతుంది, శరీర రీతిగా ఏం జరుగుతుంది అన్ని కూడా నీకు క్లియర్ గా అర్థమవుతాయి. హల్లెలూయా. నీ ఆత్మీయ నేత్రాలు మూసుకపోయినాయి అంటే గనక శరీర నేత్రాలు ఉన్నా కూడా వేస్టే. హల్లెలూయా. శరీర నేత్రాలతోటి ఏదో కొన్ని పనులు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అయితే మరి ఆత్మీయ నేత్రాలు క్లియర్ గా ఉంటే గనక మరి ఆత్మీయంగా జరుగుతుంది, శరీర రీతంగా జరుగుతుంది, జరగబోయేటిది కూడా ఏమైతుందో మనకు అర్థమైపోతుంది. కాబట్టి మరి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని మార్గంలో మనం నడుచుకోవాలంటే మనకి ఏ నేత్రాలు ఉండాలి? ఆత్మీయ నేత్రాలు ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు క్లియర్ గా ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా నడుచుకోగలుగుతాం, అన్నిటినీ మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. శరీర సంబంధమైన వ్యక్తి కాలి శరీర సంబంధమైనవి ఆలోచిస్తాడంట. ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే అన్నిటినీ గ్రహిస్తాడు. ఆ ఒక్క వచనం కూడా నేను చూపించి ముగిస్తాను. మొదటి కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము 14-15 2 వచనాలు. ప్రకృతి సంబంధి
అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరిస్తాడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగు గనుక అతడు వాటిని గ్రహించజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించడు గాని అతడెవడి చేతనైనను వివేచింపబడదు. చాలు. హల్లెలూయా. ప్రకృతి సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంట? మరి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించాడంట. అవి అతనికి ఎట్లుంటాయంట? వెరితనంగా ఉంటాయంట. హల్లెలూయా. మరి ఆత్మ మరి అవి ఆత్మానుభావం చేత వివేచింపదగినాయి కాబట్టి అతడు మరి ఏంటంట? అతడు వాటిని గ్రహింపజాలడంట. హల్లెలూయా. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంట? అన్నిటినీ వివేచిస్తాడంట. హల్లెలూయా. అంటే మరొక ఆత్మ సంబంధి మాత్రమే ఏం చేయగలుగుతాడు? అన్నిటిని అర్థం చేసుకోగలుగుతాడు. హల్లెలూయా. శరీర సంబంధి ఖాళీ శరీర విషయాలను అర్థం చేసుకోగలుగుతాడు కానీ ఆత్మ విషయాలను అర్థం చేసుకోలేడు. అయితే మరి ఆత్మ సంబంధి శరీర విషయాలను ఆత్మీయ విషయాలను కూడా ఏం చేయగలుగుతాడు? అర్థం చేసుకోగలుగుతాడు. హల్లెలూయా. అంటే మన ఆత్మీయ నేత్రాలు క్లియర్ గా ఉంటే గనక మనకు అన్ని క్లియర్ గా కనబడతాయి. ఆత్మీయంగా శరీర రీతిగా కూడా. హల్లెలూయా. మనకు అన్ని క్లియర్ గా కనబడ్డప్పుడే మనం ఏం చేయగలుగుతాం? చాలా జాగ్రత్తగా నడుచుకోగలుగుతాము. హల్లెలూయా. అంటే మరి దేవుని మార్గంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మన వెలుగు మరి చీకటిమయం కావద్దు. హల్లెలూయా. అంటే గనక మన ఆత్మీయ నేత్రాలు మరి ఏ రకంగా ఉండాలి? చాలా తేటగా ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మీయ నేత్రాలు తేటగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, మనం చేసిన పొరపాటును బట్టి ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర క్షమాపణ కోరాలి. హల్లెలూయా. మరి రెండవది, మరి ఆత్మీయంగా జీవించడానికి సామర్థ్యంను దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. మరి ఈ రెండు మనం చేస్తే గనుక మరి మన ఆత్మీయ నేత్రాలు ఏమైతాయి? చాలా తేటగా కనబడతాయి, క్లియర్ అయిపోతాయి. హల్లెలూయా. మన ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తేటగా ఉంటాయో మరి మన దేహం అంతా కూడా అప్పుడు ఎట్లుంటది? వెలుగుమయంగా ఉంటది. అప్పుడు మన దేహంలో ఏ మాత్రం కూడా చీకటి అనేది ఉండదు. హల్లెలూయా. మరి చీకటి దేని గుర్తు? పాపానికి గుర్తు. మరి వెలుగు దేని గుర్తు? పరిశుద్ధత గుర్తు. హల్లెలూయా. నీ ఆత్మీయ నేత్రాలు చాలా క్లియర్ గా ఉన్నాయంటే గనుక మరి నువ్వు సంపూర్తిగా ఎలాంటి వాడవుగా మారిపోతావు? పరిశుద్ధుడుగా మారిపోతావు. హల్లెలూయా. నీలో ఏ మాత్రం చీకటి అనేది ఉండదు. హల్లెలూయా. నీలో ఏ మాత్రం చీకటి అనేది ఉండొద్దు అంటే గనుక మరి నీ ఆత్మీయ నేత్రాలు ఏం కావాలి? తేటకు కావాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ నేత్రాలు తేటకు కావాలంటే నువ్వు చేసిన ప్రతి పాపమును బట్టి క్షమాపణ కోరాలి. మరి దేవుని దగ్గర మరి సామర్థ్యం కూడా అడగాలి. హల్లెలూయా. మరి దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాము. వాక్యం నిమిత్తం కళ్ళు మూసుకున్నట్లయితే. కృపా కనికరం గల మా ప్రభువా యేసయ్యా, ఇదిగో తండ్రి మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా నీ వాక్యాన్ని నువ్వు మాకు బోధించినందుకు వందనాలు ప్రభువా యేసు తండ్రి. ఇదిగో ప్రభువా యేసు తండ్రి, నువ్వు సెలవిచ్చావు ప్రభువా యేసు తండ్రి. దేవా మరి నీ వెలుగు మరి చీకటి అయి ఉండకుండా మరి చూసుకోమని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభువా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి మరి నీ దేహానికి దీపము కన్నే గనుక మరి కన్ను తేటగా ఉంటేనే మరి నీ దేహం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. మరి కన్ను మరి తేటగా ఉండకపోతే, కన్ను చీకటి అయితే హల్లెలూయా మరి దేహం అంతా కూడా మరి నీ కన్ను చెడినదైతే దేహం అంతా కూడా చీకటి అయిపోతుంది అని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. యేసయ్యా, ఇదిగో ప్రభా మరి మా దేహం అంతా కూడా వెలుగుమయముగా ఉండాలి తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా మరి మేము సంపూర్తిగా పరిశుద్ధులముగా ఉండాలి ప్రభా. అంటే గనుక ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా మరి మా ఆత్మీయ నేత్రాలు మరి చేటుగా ఉండాలి ప్రభా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా మరి మా ఆత్మీయ నేత్రాలు చేటుగా ఉండాలంటే ప్రభా. యేసయ్యా, ఇదిగో ప్రభా మరి మేము అందరం కూడా ప్రతిరోజు తండ్రి మేము చేసిన ప్రతి పాపమును తండ్రి యేసయ్యా, ఇదిగో ప్రభా బట్టి తండ్రి మరి నీ ఎదుట క్షమాపణ కోరాలి ప్రభా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా తను మరి ఆత్మీయంగా ఎదగడానికి మరి బలం పొందుకోవడానికి తండ్రి దేవ మరి మేమందరం నీ యొద్దకు రావాలి ప్రభా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా మరి మేమందరం కూడా మరి ప్రతిరోజు తండ్రి మరి చేసిన పొరపాటును బట్టి క్షమాపణ కోరుతూ ప్రభా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా మరి నీ ఎదుట తండ్రి మరి
యేసు ఇదిగో ప్రభా మరి ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి, ఆత్మీయంగా మరి అధికంగా ఎదగడానికి తండ్రి ప్రభావిసు తండ్రి మరి సామర్థ్యమును కోరుతూ ప్రభావిసు తండ్రి యేసు ఇదిగో ప్రభా మరి ఆత్మీయంగా అత్యధికంగా మేము ఎదుగులావున మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి మరి మేము ఇంతవరకు ఏ పొరపాట్లు అయితే చేశామో తండ్రి దేవా ఇదిగో ప్రభా మరి అవన్నీ కూడా మీరు క్షమించండి ప్రభావిసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా మరి దినదినము తండ్రి మరి ఆత్మీయంగా ఎదుగులావున ప్రభావిసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా మరి మీరు మాకు ఆ సామర్థ్యమును తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసు తండ్రి దేవా, యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.